చేతులు కాళ్ళు నొప్పులు ఉన్నాయిరా. ఏం పని చేస్తున్నావే మా ఇంట్లో? నేనేం పని చేసేది లేదు, అంతా మీ అమ్మగా చేస్తున్నది. అవును, మా అమ్మ చేస్తున్నది. నువ్వేమన్నా మెరుగు పెడతావా? బాబా ఎన్ని పని చేస్తుంది తెలుసా నానమ్మ? ఎదరు లేస్తుంది, పొలంగుంటే ఈది మీద తిరుగుతుంది, మళ్ళీ వచ్చి కూడు తింటది, కుక్కు 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 అని ఊరి మీద పోతుంది, మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది, పీకల దాకా మెక్కుతుంది, మంచం మీద పండుకొని లేని నొప్పులతో అమ్మా అమ్మా అని మొదలుతా ఉంటది. ఆ నొప్పులన్నీ డాడీ కనిపిస్తానే వచ్చేస్తాయి అన్నయ్యో. అవును బాబా, మళ్ళీ రాత్రి కూడా ఉందా ఊళ్ళో అందరం మాటలు వినేసా నాటకాలు పోలే వస్తుంది అమ్మ మీద. నేను నాటకాలు నాకు నొప్పులే, ఊళ్ళంతా నొప్పులు కూడా చెప్తానా. నొప్పులు నేను తీరుస్తాను నాయనమ్మా. చిన్న గజం, పెద్ద గజం, బోర్డు గజం అన్ని గజాలు కలిపి మా నాయనమ్మ నెత్తిన పడి మా నాయనమ్మ లబ్బలవ్వ నోరు కొట్టుకుంటుంటే నొప్పులన్నీ నాయనమ్మ మంత్రానికి అన్న నా తంత్రం చాలా గొప్పది. మా నాయనమ్మకి ఒళ్ళంతా నొప్పులు. అన్నా నా బట్ట చూడమ్మా, రకమని చూస్తున్నావా? ఎవరా? ఏందమ్మా ఇది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రే గుమ్మనాయన హాస్పిటల్ పోదాం, మా ఊళ్ళంతా నొప్పులేనులా. మా అమ్మని సాధించాలని నాటకాల నొప్పులతో కాదు, నిజంగా నొప్పులుంటే హాస్పిటల్ పో, లేకపోతే నీ అబ్బా కోసి కారం పెడతా కిలాటనా. అమ్మ బాబాయ్, పింఛన్ డబ్బులు ₹1 బయట పెట్టదు నీ పింఛన్ డబ్బులతో హాస్పిటల్ పోయే పని అయితే పో, లేకపోతే కరెంట్ షాక్ పెట్టేస్తాను నీకు. రామా పోదాం హాస్పిటల్ కి. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు ఇంకా? బ్రో మనకెందుకు బ్రో గొడవలు? నా గొల్లు నొప్పులు లేవు, ఏవి లేవు. ఊరికి తీసుకొని పోతావు తీసుకోపోవు అని అడిగిన, నీ పనికి నువ్వు. ఏందో నువ్వు ఎప్పుడు ఎట్ట మాట్లాడతావు? సరే నాయనమ్మ, జాగ్రత్తగా ఉండు, లేకపోతే చిన్నగా జాము పెద్దగా జామే. తంత్రం కాలు మీద పడింది, ఈసారి నెత్తిన పడింది అనుకో పగిలిపోతా, జాగ్రత్త.